తెలంగాణలో ఈరోజు పార్టీ బలహీనపడుతూ తెలంగాణలో నాయకత్వ లోపము, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి కాడు అని ప్రజల్లో తెలిసిపోయింది కనుక ఈరోజు తెలంగాణలో క్యాడర్ కానీ నాయకులు కానీ ఉండడానికి సిద్ధంగా లేరు. అందులో భాగంగా నేను గడప గడపకు తిరుగుతూ ఉంటే కూడా తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడుందని ప్రతి ఒక్కరు ప్రశ్న చేయడం జరుగుతూ ఉంది. దానికి సమాధానం చెప్పలేక తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడతా ఉంది కనుక ఈరోజు ప్రజల కొరకు, ప్రజల సంక్షేమం కొరకు పోరాడి ప్రజా సమస్యలపైన పోరాడాలి. ఏ ప్రభుత్వం అయితే ఈ తెలంగాణ రాష్ట్రంతో పాటు సీమాంధ్ర రాష్ట్రానికి 2 రాష్ట్రాలకు న్యాయం చేస్తూ 2 రాష్ట్రాల అభివృద్ధి కోరుకుంటూ రేపు కేంద్రంలో అందరికీ అభివృద్ధి చేయాలి అని ఏదైతే పార్టీలు ముందుకెళ్తా ఉన్నాయో వాటి సైడ్ ఈరోజు జనం వెళ్తూ ఉన్నారు. అలాంటి పార్టీ వైపే వెళ్ళాలని భావిస్తూ ఉన్నాం. అందుకొరకనే ఈ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారన్నా, రామకృష్ణారెడ్డి గారన్నా నాకు చాలా కోఆపరేట్ చేశారు. ఇంతవరకు కూడా కోఆపరేట్ చేసినా ఈరోజు జనం కోఆపరేట్ చేయట్లేదు. అందుగురించైనా ఈరోజు పార్టీని వీడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈరోజు రిజిగ్నేషన్ చేయడం ఆల్రెడీ ఇది రామకృష్ణారెడ్డి గారితో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పడం జరిగింది. ఈరోజు రిజిగ్నేషన్ చేస్తున్నా అని చెప్పడం. అందుకొరకనే ఈరోజు పార్టీని వీడడం జరుగుతూ ఉంది. పార్టీని వీడడం కూడా ఒక రకమైన బాధగానే ఉంది. ఎందుకంటే రంగారెడ్డి జిల్లాలో ప్రతి ఒక్కరిని కలిసి వాళ్ళ ప్రేమానురాగాలకు అభిమానాన్ని చూరగొన్న నాయకుడిగా మొట్టమొదటి నుంచి నాకు ఆ పేరుంది. ఒక పిలుపుతో ఏ కార్యక్రమం చేసినా ఒక పిలుపుతో రంగారెడ్డి జిల్లాలో దాదాపు 3-4 వేల మంది వచ్చి ఆ పిలుపుకు విలువనిచ్చి వాళ్ళ ప్రజల సమస్యల గురించి పోరాడిన జిల్లా రంగారెడ్డి జిల్లా. ఈరోజు రంగారెడ్డి జిల్లాతో పాటు హైదరాబాద్లో కూడా పార్టీ బలహీనపడ్డది అని ప్రజలు చెప్తా ఉన్నారు. అందుకొరకే అలాంటి వాళ్ళ సేవ చేయాలి. రేపు మళ్ళీ అవసరమైతే రంగారెడ్డి జిల్లాకే ఇన్ఛార్జిగా కావాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది వేరే పార్టీలో. అది జరిగితే తప్పనిసరిగా రంగారెడ్డి జిల్లా ప్రజలతో పాటు మమేకమై మళ్ళీ పనిచేస్తానని భావిస్తా ఉన్నాను.